నిప్పుకే చెదపడితే. రచన శ్రీహరికృష్ణ. జయవదవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మాత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమతే భవభయహారిణి పాప విమోచిని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా. హారతి ఇచ్చి పూజా మందిరంలోంచి బయటికి వచ్చి, దుర్గా, నా పూజ అయిపోయింది, నాకు ఇవాళ లంచ్ బాక్స్ అవసరం లేదు. మా కృష్ణయ్య గారు రిటైర్మెంట్ ఈరోజు, అక్కడే లంచ్. సాయంత్రం రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన తర్వాత మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో స్పెషల్ ఉంది. కాబట్టి ఈరోజు లంచ్ డిన్నరు లేవు అయ్యగారికి ఇంట్లో. సర్లేండి, రాత్రి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. బండి తీసుకెళ్ళకండి, క్యాబ్లో వెళ్ళి క్యాబ్లోనే రండి. లిమిట్గా తీసుకోండి, ఓకేనా? ఓకే, అలాగే అలాగే చిత్తమహారాణి, తమరి ఆజ్ఞ అంటూ డ్రెస్ వేసుకోవడానికి గదిలోకి వెళ్ళాడు రాజశేఖర్. డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన భర్తతో, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా, అవును, మీరు రోజు అష్టలక్ష్మి స్తోత్రాల్లో ఒక్క ధైర్యలక్ష్మి స్తోత్రమే చదువుతారు, మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు? అవి చదువుకోరు. బాబా స్తోత్రం, వెంకటేశ్వర స్తోత్రం కూడా చదువుతా కదే. వాళ్ళు కాదు, అష్టలక్ష్ముల్లో మిగతా 7 లక్ష్ముల స్తోత్రాలు ఎందుకు చదవరు? అదే తీరిగ్గా రాత్రికి వచ్చి చెప్తాలే. సారీ, రాత్రికి కాదులే, అయ్యగారి కండిషన్ ఎలా ఉంటుందో ఏమో, రేపు తీరిగ్గా చెప్తా. సరే, నేను బయలుదేరుతా. ఒక కప్ కాఫీ ఇవ్వరాదు, తాగి వెళ్తా. అలాగే అంటూ వంటింట్లోకి వెళ్ళింది దుర్గా. హలో కృష్ణయ్య, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అవును, మీ వాళ్ళందరినీ ఇంటికి పంపించేసావా? మనకి లేట్ అయ్యిందంటే చాలా ప్రాబ్లం. అవతల మన వాళ్ళందరూ బార్లో వెయిట్ చేస్తున్నారు. పోదాం. వెళ్ళారా? మా వాళ్ళని ఇందాకే పంపించేశా. ఓసారి మన ప్యూన్ రంగాన్ని కలిసి 2 నిమిషాల్లో వచ్చేస్తా. పాపం మనకి భలే సహాయం చేసేవాడు. ఓ 2000 వాడికి ఇచ్చేసి వస్తా. ఈలోపు ఆటో మాట్లాడు. పదరా రాజా, పోదాం. లేట్ అయితే కొడతారేమో వాళ్ళు. బార్ 1కి చేరుకున్నారు ఇద్దరు. సారీ మై డియర్స్, మా వాళ్ళని పంపించేటప్పటికి లేట్ అయింది. మీకు ఇష్టమైన బ్రాండ్స్ తీసుకోండి, సరేనా? ఖర్చుకు వెనకాడద్దు. ఎంజాయ్. మన ఇన్నాళ్ల సర్వీసులో మనందరం కలిసి కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అందరికీ తెలుసు అందరం మందు కొడతామని. ఒక్క ప్రతాప్ తప్ప వాడొక్కడే ఫస్ట్ టైం తాగబోతున్నాడు. సో వాడిని ఎక్కువగా ఎవరు బలవంతం పెట్టద్దు, సరేనా? ఎవరికి ఇష్టమైన బ్రాండ్స్ వాళ్ళు గ్లాసులో పోసుకుని చీర్స్ అంటూ మొదలెట్టారు. ఒరే ప్రతాప్, జాగ్రత్తగా స్లోగా తాగు. బ్రాందీ విస్కీలు వద్దనే నీకు బీర్ తెప్పించాం. 2 బీర్లు వరకు ఫస్ట్ టైం లాగించేయచ్చు. చాలా థ్యాంక్స్ రా అందరికీ. నా రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా జరిపించారు. మన ఇన్నేళ్ల సర్వీస్లో మన గ్రూప్లో 7 ఆఫీసులో మంచి పేరే ఉంది. ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేవు. అంతా నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు చేశాం. నా రిటైర్మెంట్ అయింది. ఇదే ట్రెండ్ని మీరంతా రిటైర్ అయ్యేంత వరకు మెయింటైన్ చేయండి. నా మాట కాదని అనుకుంటా. కానివ్వండి, లెట్ us సెలబ్రేట్ అవర్ పార్టీ. ఏం ప్రతాప్, ఎలా ఉంది నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎంజాయ్ చేస్తున్నావా? నా బొందలాగా ఉంది. ఛీ, ఇంత చేదా? ఎలా తాగుతున్నారా బాబు మీరంతా? చేదంటే నాకు జోక్ గుర్తొచ్చింది రోయ్. జోక్ కాదు, ప్రాక్టికల్గానే జరిగింది. అది అలా చేసిన వ్యక్తి నాకు చెప్పాడు. ఏం చేశాడు ఏమిటి అంతా అడిగారు రాజాని. ఓ రోజు వాళ్ళ ఆవిడ ఊరికి వెళ్ళిందని మన ఆవిడకి మనసు పుట్టి ఫస్ట్ టైం తాగుదామని ఓ బీరకాయ తెచ్చుకున్నాడు. బీరకాయ బార్ కోడ్లు తెలియకుండా ఎలారా బాబు? బీరకాయ అంటే బీరుకాయ, బీరకాయ కాదు. మూత ఓపెన్ చేసి గ్లాస్లో పోసుకుని చక్కగా మెత్తన పకోడీ, పల్లీలు, మంచింగి పెట్టుకున్నట్ట. ఓ గుక్క తాగట్ట. ఛీ, ఇంత చేదా?
అనుకుని కొద్దిసేపు అయిన తర్వాత ఇంకో కుక్క వేసేట. లాభం లేదని, ఇంత చేదు తాగటం తన వల్ల కాదని వంటింట్లోకి వెళ్ళి పంచదార డబ్బా తెచ్చి 2 చెంచాలు పంచదార ఆ బీరు గ్లాసులో కలిపాడు. చేదు చేదే. 5 చెంచాలు కలిపి తాగేట. అంతే. అర్ధగంట అయిందో లేదో 10 సార్లు కొక్కున్నానని, ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా దాని జోలికి పోలేదని ఆయన చెబుతుంటే నవ్వలేక చచ్చా. ఫస్ట్ టైం తాగేవాళ్ళని చూస్తే నాకు అదే గుర్తొచ్చి యమా నవ్వు వస్తుంటుంది అంటుంటే అంతా గొల్లుమని నవ్వారు. అయితే ప్రతాప్కి పంచదార తెప్పించాలా ఏమిటి ఇప్పుడు అంటున్న కృష్ణయ్య నవ్వుతో అంతా శృతికి వెళ్ళిపారు. ఓకే, గుడ్ నైట్ మై డియర్స్. థ్యాంక్స్ అగైన్ టు ఆల్. థ్యాంక్స్ రా, మంచి పార్టీ ఇచ్చావు. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ రా, బాయ్ అంటూ అందరూ ఇళ్ళకి చేరుకున్నారు. కృష్ణయ్య రిటైర్మెంట్ శనివారం అయ్యింది. ఓ విధంగా మంచిది అయింది. రాత్రిది ఇంకా దిగల. ఆదివారం కాబట్టి సరిపోయింది. 10 అయింది. ఇంకా లేచి మొహం కడుకుని దినచర్యలో పాల్గొనాలి. లేకపోతే మా దుర్గమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి మొదలవుతుంది అంటూ పక్క దిగి అన్ని దినచర్యలకు మమ్మ అనిపించాడు. బాగా జరిగిందండి రిటైర్మెంట్ ఫంక్షన్. రాత్రి ప్రోగ్రాం బాగానే అయ్యే ఉంటుందిలేండి, నో ప్రాబ్లం. రిటైర్మెంట్ ఫంక్షన్ ఎలా అయ్యింది? ఎక్సలెంట్. చాలామంది స్టాఫ్ అటెండ్ అయ్యారు. సూపర్గా జరిగిందన్నాడు. దుర్గా, వంట తొందరగా చెయ్యి, చాలా బాగా ఆకలిస్తుంది. అలాగేనండి, ఓ అరగంట. ఈలోపు మీరు వెళ్ళి చిన్న పని చేసి పెట్టండి. నిన్న ఆరేసిన బట్టలు బాల్కనీలో ఉన్నాయి, మడతలు పెట్టండి. అలాగే పెడతలే. ఏంటి ఇవాళ వంట అదిరింది? ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతున్నాయి. లోడ్ ఎక్కువైంది ఇవాళ. అలా అనుకోకండి, మీది ఇష్టే మీకు తగులుతుంది. సర్లే. ఒకపడి నోట్లో వేసుకుని డైనింగ్ టేబుల్ సరుపుతున్నారు ఇద్దరును. ఆ పని అయిన తర్వాత గదిలోకి వెళ్ళారు ఇద్దరును. సరే, ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది? అదే రేపు చెబుతాను అన్నారే ఆ విషయం. నీ దుంప తెగ డైరెక్ట్గా ఏ విషయమో చెప్పరాదు? అయ్యో రామా, అర్థం కాలా? గుర్తుకురాలా? అదేనండి, మీరు చదివే ధైర్యలక్ష్మి అష్టోత్తరం గురించే. ఓసిని, అదే చెబుతాలే. ఎందుకంటే ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని విడవకుండా ఉంటే అంతా మంచిగా జరుగుతుందనేది నా నమ్మకం. ధైర్యలక్ష్మి అంటే నా దృష్టిలో పాజిటివ్ థింకింగ్ అన్నమాట. ఏదో జరుగుతుంది, ఏమవుతుందో ఏమో అని నేనెప్పుడూ ఆలోచించను. నెగిటివ్ థింకింగ్ అనేది రానివ్వను. కొంతమంది అంటుంటారు కీడించి మేలించాలని. దాన్ని నేను చాలా తక్కువగా నమ్ముతాను. అది నా పద్ధతి. అందుకే నేను రోజు ధైర్యలక్ష్మి స్తోత్రమే చదువుతూ ఉంటాను. ధైర్యలక్ష్మి అనుగ్రహం ఉంటే మిగతా అన్ని లక్ష్ముల అనుగ్రహం వాటినంతటి అదే వస్తుందని నా నమ్మకం. అదన్నమాట సంగతి. అర్థమైందా? ఓకేనండి. నమ్మకాన్ని మించిన అదేది ఉండదు అంటారు పెద్దలు. అంతెందుకు, మనిషి అనేవాడు ఏదో ఒక సందర్భంలో మానసిక ధైర్యం కోల్పోయి వ్యసనాలకు అలవాటు పడి కష్ట నష్టాలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో గుమ్మాలు, తలుపులు, పుస్తకాలకు చెదలు పట్టడంలాగా ఉంటుంది. ఇంటికి చెదలు పడితే చాలా అనర్థం అంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం, ప్రేమ ఆప్యాయతలు, ధన నష్టం, అసూయ ద్వేషాలు పెరగడం లాంటివి జరుగుతాయట. తొందరగా నివారణ చేసుకోలేకపోతే అంతా అరిష్టమే, అనర్థమే. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే, మానసికంగా బలహీనులుగా కాకుండా ఉంటే, నిప్పులాగా ఉండే తన మనస్సును పిరికిదనం అనే చెద పడితే జీవన పరిస్థితి దారుణమవుతుంది. అందుకే నిప్పులాగా ఉండే తన మనసుకు చెద పట్టకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. అది తన ధైర్యం, తన మానసిక బలంపైన ఆధారపడుతుందనే రోజు నేను ఈ స్తోత్రం చదివేది. నాకు ధైర్యలక్ష్మి స్తోత్రం అంటే అంత ఇష్టం. దాన్నే ఫాలో అవుతాను నేను. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదే నా నమ్మకం. ఇట్లు మీ శ్రీహరికృష్ణ.